వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ పెట్టుబడి ఉచితం. ఈ కథను రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు. పరంధామయ్య గ్రామంలో కొద్ది భూవసతి ఉన్న రైతుల్లో ఒకడు. ఆయన కష్టించి పనిచేసి దాని మీద వచ్చే ఆదాయంతో 4 కొడుకులను పెంచి పెద్దవాళ్లను చేయడమే కాకుండా సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఒంటరిగా కుటుంబ భారమంతా మోయవలసి రావడంతో ఆయన తండ్రి నుంచి సంక్రమించిన పొలం తప్ప కొత్తగా ఒక్క కుంట పొలం కూడా కొనుక్కోలేకపోయాడు. కొడుకులు 4కి పెళ్ళిళ్ళై కోడళ్ళు కాపురానికి రావటంతో ఇంత పెద్ద సంసారానికి తిండి బట్ట సమకూర్చడం ఎలా అన్న సమస్య ఆయనకు ఎదురైంది. కొడుకులు గ్రామం వదిలి తమ బ్రతుకు తెరువు తామే చూసుకోగలరని పరంధామయ్య అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఒకనాడు ఆయన పెద్ద కొడుకును పిలిచి, మనం సేద్యం చేస్తున్న పొలం పెరిగే అవకాశం లేదు, కానీ కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. ఈ ఖర్చులకు సరిపడా ఆదాయం వచ్చే మార్గం ఏమైనా ఆలోచించావా అని అడిగాడు. దానికి పెద్ద కొడుకు, మనకున్న చారుడు నేల మనకు సరిపడా తిండి గింజలు ఇవ్వకపోతే ఇతర పొలాలు కౌలుకు తీసుకుందాం అన్నాడు. ఆ జవాబుకు పరంధామయ్య బాధపడుతూ, మనం ఇంతకాలం సొంత వ్యవసాయం చేసుకున్నాం, ఇప్పుడు పొలం కౌలుకు తీసుకుంటే ఇన్నాళ్లుగా మనల్ని గౌరవించేవాళ్ళు మన మీద అధికారం చెలాయిస్తారు అన్నాడు. తరువాత పరంధామయ్య మిగతా 3 కొడుకులు కూడా ఆయనకు పెద్దవాడి ధోరణిలోనే జవాబులిచ్చారు. చెట్టున రాలిన విత్తనాలు 4 పక్కలకు వెళ్తేనే బలమైన వృక్షాలవుతాయి. చెట్టు వద్దనే పెరగాలంటే వారికి తగినంత ఆహారం సమకూర్చుకునే వెసులుబాటు ఉండదు. ఈ వాస్తవం తన కొడుకులు అర్థం చేసుకునేలా చెప్పడం ఎలా? పరంధామయ్య బాగా ఆలోచించి చివరకు పట్నం వెళ్ళాడు. ఆ మర్నాడే కొయ్యవాడొకడు పరంధామయ్య ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నాడు. అతను వాణ్ణి పలకరించి, ఎవరి కోసం వచ్చావని అడిగాడు. అయ్యా, నాకు కొంత వెదురు తోట ఉన్నది, ఎవరైనా వెదురు సరుకుని తోట చదును చేసి పెడతారేమోనని వచ్చాను అన్నాడు కోయవాడు. పెద్దవాడిలో ఆశ రగిలింది. కావలసినంత వెదురు ఉచితంగా నరుక్కోవచ్చు, పట్టణంలో దానికి మంచి ధర పలుకుతుంది, ఏటొచ్చి అక్కడికి చేర్చేందుకు రవాణా ఖర్చులు మాత్రం అవుతాయి. ఇలా ఆలోచించి పెద్దవాడు కోయవాడి వెంట అడవికి వెళ్ళి వెదురు కొట్టించి దాన్ని పట్నం చేర్చాడు. వాడు దాన్ని అమ్మబోతున్నంతలో పరంధామయ్య 2 కొడుకు అక్కడికి వచ్చాడు. వాడు అన్నతో, వెదురుని అమ్మకు, దాన్ని చీలించి ఇస్తే హెచ్చు ధర ఇవ్వటానికి ఒక వర్తకుడు సిద్ధంగా ఉన్నాడు. అన్నదమ్ములిద్దరూ వెదురుని ఈ నేలగా పల్చటి బద్దలుగా చీల్చారు. మర్నాడు వర్తకుడు వాటిని తీసుకుపోయేందుకు వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి గ్రామం నుంచి పరంధామయ్య 3వ కొడుకు అక్కడికి వచ్చాడు. వాడు ఎంతో ఆదురాగా, అన్నలారా, ఇంత చక్కగా చీల్చిన వెదురుని చౌకగా అమ్ముతున్నారు, వీటిని వెదురు తడుకలుగా బుట్టలుగా అల్లి ఇప్పించడానికి ఒక వర్తకుడు వచ్చాడు, అవి తయారయ్యాక అతనే మంచి ధరకు వాటిని అమ్మి పెడతాడు అన్నాడు. వెదురు తడికలు బుట్టలు అల్లిక మొదలైంది. తీరా వాటిని తీసుకుపోయేందుకు వర్తకుడు వచ్చేసరికి పరంధామయ్య 4వ కొడుకు అక్కడికి వచ్చి, వీటిని మనమే అమ్ముకుంటే ఆ లాభాలు మనకే దక్కుతాయి, ఆ పని నేను చేయగలను అన్నాడు. అన్నదమ్ములు 4 కలిసి వాటిని మంచి ధరకు సంతలో అమ్మారు. తర్వాత వచ్చిన డబ్బును వాళ్ళు స్వయంగా పంచుకోబోతున్నంతలో పరంధామయ్య ఎక్కడికి వచ్చి, మీరు లాభాలు పంచుకునే ముందు వెదురు ధర ఒక పక్కన పెట్టండి అన్నాడు. తండ్రి మాటలకు వాళ్ళు ఆశ్చర్యపోతూ, వెదురు ధర ఏమిటి, అది మనకు ఉచితంగా వచ్చింది కదా అన్నారు. పరంధామయ్య నవ్వి, కోయవాడు ఉచితంగా ఇచ్చిన మాట నిజమే, కానీ మనం మళ్ళీ వెదురు సంపాదించాలంటే ధర పెట్టి కొనుక్కోవాల్సిందే కదా అన్నాడు. 4 ఒక్క క్షణం ఆలోచించి అవునన్నారు. అప్పటికి గడిచిన అనుభవంతో వాళ్లకు వర్తకం ఏమంత కష్టసాధ్యమైన వృత్తిగా కనిపించలేదు. బాధ్యతలు 4 పంచుకొని కొద్ది కాలంలోనే వాళ్ళు వెదురు వర్తకంలో పేరు మంచి లాభాలు సంపాదించసాగారు. పరంధామయ్య కొడుకుల నుంచి ఒక పెద్ద రహస్యం దాచాడు. మొట్టమొదట పెద్ద కొడుకు వెదురు ఇచ్చిన కోయవాడు ఆయన నుంచి దానికి తగిన ధర తీసుకున్నాడు. తర్వాత వర్తకులు అంటూ వచ్చి అన్నదమ్ములకు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా పరంధామయ్య పట్నం స్నేహితులే. సూక్ష్మగ్రాహి. ఈ కథను రచించిన వారు రాంబాబు గారు. పురంధర నగరంలో ఉండే చంద్రనాగుడు తూర్పు సముద్రంలోని దీవులలో ఓడవర్తకం చేస్తూ ఉండేవాడు. అతడికి వర్తకపు సరుకులు ఎగుమతి దిగుమతి పనుల్లో సహాయపడేందుకు సమర్థుడైన మనిషి అవసరం కనబడింది. ఆ సంగతి తెలిసిన తోటి వర్తకుడొకడు చంద్రనాగుడి దగ్గరికి విశాఖుడు ఆనందుడనే 2 యువకులను పంపుతూ నచ్చిన వారిని పనిలో పెట్టుకోవాల్సిందిగా తెలియవరిచాడు. చంద్రనాగుడు ఆ 2లో ముందుగా ఆనందుణ్ణి
ఓడరేవు వద్దనున్న తన గోదాముకు తీసుకుపోయాడు. అక్కడ చాలా చెక్క పెట్టెలు చెల్లాచెదురుగా పడి ఉన్నవి. ఆనందుడికి ఆ పెట్టెలను చూపించి, చంద్రనాగుడు, ఈ పెట్టెల నిండా వెండి ఇతర లోహాలతో చేసిన వస్తువులున్నాయి. వీటిని నేను చంద్రపురం వర్తకుడి వద్ద కొన్నాను. త్వరలో ఓడల మీద తూర్పు దీవులకు పంపవలసి ఉంది. ప్రస్తుతానికి వీటిని మన గోదాంలో సర్ది పెట్టించు అన్నాడు. తర్వాత ఆయన కొంచెం దూరంగా ఉన్న 4 మనుషులను పిలిచి ఆనందుడితో, వీళ్ళు చంద్రాపురం వర్తకుడి మనుషులు. వీళ్ళే ఈ పెట్టెలను ఇక్కడికి తెచ్చారు. గోదాములో మన మనిషి ఉన్నాడు. వీళ్ళ పెట్టెలను అక్కడికి తెస్తారు. మన మనిషి వాటిని ఒక క్రమ పద్ధతిలో సర్ది పెడతారు. నువ్వు మాత్రం దగ్గర ఉండి మొత్తం ఎన్ని పెట్టెలు జాగ్రత్తగా లెక్క చూసి రాసి తీసుకురా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆనందుడు అలాగేనని గోదాంలోకి వెళ్ళాడు. బయట నుంచి 4 మనుషులు ఆయాసపడుతూ తెచ్చిన పెట్టెలను లోపలున్న చంద్రనాగుడి మనిషి సునాయాసంగా ఎత్తి ఒకదానిపై ఒకటి పేర్చసాగాడు. ఆనందుడు ఆ పెట్టెలను లెక్క పెడుతూ నిలబడ్డాడు. పని పూర్తి కాగానే ఆనందుడు చంద్రనాగుడి వద్దకు పోయి పెట్టెలన్నింటినీ గోదాంలో పెట్టించినట్టు చెప్పి అవి మొత్తం 110 అని తెలియజేశాడు. చంద్రనాగుడు అతడికి తాను పని ఇవ్వదలిస్తే మనిషి చేత కబురు చేస్తానని చెప్పి పంపేశాడు. మరుసటి రోజు చంద్రనాగుడు ఓడరేవు వద్ద ఉన్న మరొక గోదాముకు విశాఖుణ్ణి తీసుకుపోయి అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న పెట్టెలను చూపించి ఆనందుడికి చెప్పినట్టే చెప్పి వెళ్ళిపోయాడు. గోదాంలోకి పోయి పెట్టెలు లెక్క పెడుతున్న విశాఖుడికి ఒక సందేహం కలిగింది. 4 మనుషులు ఎంత ఆయాసపడుతూ మోసుకొచ్చిన పెట్టెల్ని గోదాంలో ఉన్న ఒక్క మనిషి సునాయాసంగా ఎత్తి ఒకదానిపై ఒకటి పేరుస్తున్నాడు. పని పూర్తి కాగానే విశాఖుడు చంద్రనాగుడి దగ్గరికి వెళ్ళి పెట్టెలు మొత్తం 110 అని చెప్పి, అయ్యా, మీరనే ఆ చంద్రపురం వర్తకుడితో తమకు లోగడే లావాదేవీలు ఉన్నాయేమో, ఆ సంగతి నాకు తెలీదు. కానీ అతడి నిజాయితీ గురించి మాత్రం నాకు అనుమానం కలుగుతున్నది. ఆ విషయం తమకు చెప్పడం నా బాధ్యత అన్నాడు వినయంగా. ఏమిటది అని అడిగాడు చంద్రనాగుడు. ఆ పెట్టెల నిండా వెండి ఇతర లోహాలతో చేసిన వస్తువులున్నట్టు మీరు చెప్పారు. కానీ ఇందులో ఆ వర్తకుడు మిమ్మల్ని తెలివిగా మోసగించినట్లు నాకు అనుమానం కలుగుతున్నది. వాటిని గోదాంలోకి మోసుకువచ్చిన 4 ఆయన మనుషులే కదా. వాళ్ళు వాటిని మోయడానికి ఎంతో శ్రమ పడుతున్నట్లు నటించారు. అలా కాకపోతే మనవాడు ఒక్కడే వాటిని తేలిగ్గా ఎత్తి ఒకదానిపై ఒకటి తొందరగా అమర్చగలడా? ఆ పెట్టెలో వెండి వస్తువులు కాదు, ఏదో గడ్డి గాథ ఉన్నదని నా అభిప్రాయం. తమరు వెంటనే గోదాంకి వచ్చి వాటిని తెరిపించి చూడండి అన్నాడు విశాఖుడు. ఆ మాటలకు చంద్రనాగుడు తృప్తిగా నవ్వుకొని విశాఖుడి భుజం తట్టి, నువ్వు సూక్ష్మగ్రాహివి అని మెచ్చుకుని, ఆ పెట్టెలు వాటిని మోసుకొచ్చిన 4 మనుషులు గోదాంలో ఉన్నవాడు అందరూ మనవాళ్లే. ఉద్యోగం కోసం వచ్చిన మీ ఇద్దరి తెలివితేటలు చురుకుదనం తెలుసుకునేందుకు ఈ పరీక్ష పెట్టాను. అందులో నువ్వు నెగ్గావు. ఈనాటి నుంచి నువ్వే నా దగ్గర పనిలో చేరినట్టు నా వర్తక మిత్రుడికి తెలియజేస్తాను అన్నాడు. ఇది పరీక్ష అని తెలియకుండానే అందులో తాను విజయం సాధించినందుకు విశాఖుడికి చాలా ఆనందం కలిగింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.